అందరికీ నమస్కారం. సో రైతు బంధుకి సంబంధించి ఇప్పటివరకు ఎంత జమ అయింది, జమ కార్యక్రమానికి ఎప్పుడు జమ కాబోతుంది, అలాగే రైతు బంధుకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. చాలా మందిలో చాలా ఆందోళన ఉన్నది, రైతు బంధు వస్తుందా రాదా అని. సో న్యూస్ పేపర్లలో చూసుకుంటే రైతు బంధు వస్తుందని చెప్పి అలాగే మంత్రులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అసలు ఈ రైతు బంధుపై ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇప్పటివరకు ఎంతవరకు వచ్చింది అనే కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావదలుచుకున్నాను. ఈ వీడియోలో భాగంగానే మొత్తం రైతు బంధుకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. మర్చిపోకుండా మన వీడియోలను లైక్ చేయండి, మీ తోటి మిత్రులకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నేను మీ సాయినాథ్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఇప్పటివరకు రైతు బంధు ఎంతమందికి వచ్చింది? 4 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు వచ్చింది. మీకు 6-7 ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు వస్తుందా రాదా అని చాలామందికి ఆందోళన ఉన్నది. ఖచ్చితంగా మిగిలిన వారికి కూడా రైతు బంధు ఇస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వ్యవసాయ శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. సో అలాగే 1-2 రోజులలో 4 నుండి 5 ఎకరాల వరకు అన్నారు. నిన్న మొన్న పని దినాలు సెలవులు ఉండడం కారణంగా అది ఆలస్యమైనట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల వరకు రైతు బంధు 26వ తారీఖు కల్లా పూర్తవుతే 10 ఎకరాల వరకు రైతు బంధు మార్చి 31లోగా పూర్తి అయ్యే అవకాశాలు అవుపిస్తున్నాయి. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కీలక ప్రకటన చేశారు. మార్చి 31లోగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పూర్తి స్థాయిలో అయిపిస్తామని. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పూర్తి చేయడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో ఇప్పటివరకు రైతు బంధుకు సంబంధించిన అప్డేట్స్లో ఇవి కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎకరాకి 10,000 రూపాయల నష్టపరిహారానికి సంబంధించి కూడా త్వరలో వారి యొక్క ఖాతాలలో జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఇవాళ రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే 5 ఎకరాల వరకు సంబంధించిన రైతులకి ఖాతాలో జమ కాబోతుంది. 7, 8, 9, 10 ఎకరాలకు సంబంధించి కూడా మార్చి 31లోగా జమ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. సో రైతు బంధుకి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.